పట్టపగలే బ్యాంకులో చోరీ చేసేందుకు ప్రయత్నించిన ఓ దొంగల ముఠాను ఆ బ్యాంకు మేనేజర్ విజయవంతంగా అడ్డుకున్నారు. 7 దొంగలు పట్టపగలు బ్యాంకులో కస్టమర్లు ఉండగానే చొరబడి బెదిరింపులకు దిగారు. బ్యాంకు దోపిడీ చేసేందుకు విఫల యత్నం చేశారు. ఈ క్రమంలోనే బ్యాంకు మేనేజర్కు పాయింట్ బ్లాంక్లో తుపాకీ పెట్టి డబ్బులు కావాలని బెదిరించారు. అయితే బ్యాంకు మేనేజర్ అప్రమత్తతతో వ్యవహరించి సెక్యూరిటీ అలారం నొక్కింది. దీంతో ఆ దొంగలు పరారయ్యారు. పరారీలో ఉన్న దొంగలను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగి విచారణ మొదలుపెట్టారు. స్టాఫ్ ఉన్నారు. స్టాఫ్ కాకుండా 10 మెంబర్స్ ఉన్నారు. ఇంకొచ్చిన తర్వాత అందరికీ కాన్సెప్ట్ అనగానే ఏంటి జరుగుతుందని చూసే లోపు అక్కడ ఒక పర్సన్ ఎవరైతే కాలర్ పట్టుకుని ఉన్నారో అతను గన్ చూపించేసేటప్పుడు మేము ఇంకా భయపడ్డాం అనమాట. భయపడి సరే బయటకు వచ్చేసి పోలీసులు కాల్ చేయడం నెమ్మదిగా ఈ డోర్ దగ్గరికి వచ్చినప్పుడు డోర్ దగ్గర ఒక అతను ఉన్నారు. అతను కూడా గన్ పట్టుకొని ఉన్నారు. గన్ పట్టుకొని ఇలా సైజ్ చేశారు, బయటకు వెళ్ళడానికి వీల్లేదు అన్నారు. నేను భయపడి బ్యాక్ వచ్చేసారు అనమాట. బ్యాక్ వచ్చేసిన తర్వాత లోపల ఉన్న మేనేజర్ ఉన్నారు కదా, మేనేజర్ పర్సన్ అయితే ఉన్నారు. వాళ్ళు మరి ఎవరు అదే అలారం ఉంటారు కదా, అలారం ఎవరైతే ఆన్ చేశారో వాళ్ళు బయటకు వచ్చేసారు. అనకాపల్లి జిల్లా కేంద్రంలో రింగ్ రోడ్డు వద్ద ఉన్న కెనరా బ్యాంకులో దోపిడీ చేసేందుకు గురువారం రోజున 7 దుండగులు విఫలయత్నం చేశారు. 2 వాహనాల్లో బ్యాంకు వద్దకు చేరుకున్న ఆ దొంగల్లో 2 బ్యాంకు బయట కాపలాగా ఉండగా మిగిలిన వారంతా లోపలికి వెళ్లారు. ఆ బ్యాంకు మేనేజర్ మహిళ కావడంతో ఆమెను సులువుగా బెదిరించవచ్చని భావించారు. మొదట ఆమె వద్దకు వెళ్లి ఖాతా తీయడానికి వచ్చామని చెప్పారు. ఆమె ఇది లంచ్ టైం, మీరు తర్వాత రండి అని చెప్పింది. కానీ దొంగలు వెంటనే తమ వద్ద ఉన్న తుపాకీని తీసి ఆమెకు గురిపెట్టారు. బ్యాంకులో ఉన్న డబ్బు, నగలు మొత్తం ఇవ్వాలని బెదిరింపులకు దిగారు. మిగతా దొంగలు ఖాతాదారులను బెదిరించారు. అయితే అంతమంది దొంగలు బ్యాంకులోకి చొరబడి తుపాకీతో బెదిరింపులు చేస్తున్నప్పటికీ ఆ మహిళా మేనేజర్ మాత్రం ఎక్కడా భయపడలేదు. వెంటనే తన వద్ద ఉన్న సెక్యూరిటీ అలారం నొక్కారు. దీంతో అక్కడ వార్నింగ్ వచ్చింది. అది గమనించిన ఆ దొంగలు అక్కడి నుంచి హుటాహుటిన పారిపోయారు. మహిళా బ్యాంక్ మేనేజర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ వ్యవహారం మొత్తం అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయింది. వెంటనే బ్యాంకు మేనేజర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అదనపు ఎస్పీ మోహన్ రావు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలను సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా బ్యాంకులో చోరీ చేసేందుకు ప్రయత్నించిన దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.